ఈ రోజు మా ఫ్రెండ్స్ అయితే ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తారు అనుకోలేదు. పొద్దున్నే ఫోన్ చేశారు, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి, తొందర రారా అంటున్నారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేనేమో ఒక 10 నిమిషాలు అన్నా, కాకపోతే ఈ 10 నిమిషాల్లో నాకు చాలా పనులు పడ్డాయి. ఇంకా వాళ్ళని మర్చిపోయి అయితే నా పనులు నేను చేసుకుంటూ కూర్చున్నా. రే చాలా పాపం రా. మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత అయితే ఫోన్ చేశారు. మళ్ళీ 10 నిమిషాలు అని చెప్పా. ఇంకా నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసరికి 1 అవర్ పైనే పట్టింది. ఇంకా వాళ్ళు ఒకటే తిడుతున్నారు నన్ను అయితే. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు అసోదమే లేదురా. ఇంక ఈవినింగ్ అయితే హైదరాబాద్ నుంచి ఇంకో ఫ్రెండ్ గారు అయితే ఫోన్ చేశాడు. ఇంట్లో ఒక టీవీ ఉంది, ఆ టీవీ తీసుకెళ్లి రిపేర్ షాప్ లో ఇస్తే వాళ్ళైతే డబ్బులు ఇస్తారన్నారంట. అదైతే 55 ఇంచెస్. వాళ్ళు ఇచ్చిన దీనికైతే 1000 రూపాయలే. దీని రిపేర్ అయితే 20K అయిద్దంట. డిస్ప్లే అయితే పోయిందన్నారు. జస్ట్ 1000 రూపాయలు అయితే ఇచ్చారు. ఇది వర్తా కదా కామెంట్లు అయితే చెప్పండి. చెప్పండి అబ్బాయిలు, ఊళ్ళో పరిస్థితులు ఇక్కడ వాట్ టు డు వాట్ నాట్ టు డు. ఇంక ఈ రోజు నైట్ అవుట్ అయితే చేయాల్సి వచ్చింది. కొద్దిసేపు అటు ఇటు అయితే తిరుగుదాం అనుకున్నా ఫుల్ గా. కాకపోతే ఒకసారి నా కాల్ మీద చూడండి ఎన్ని దోమలు కూర్చున్నాయో. ప్రశాంతంగా దగ్గర కూర్చొని సాంగ్స్ కూడా వెళ్ళిపోతున్నాను. అన్ని దోమలు అయితే ఉన్నాయి. ఒక పక్క నుంచి నేను చంపుతూ ఉంటే ఒక పక్క నుంచి అవి కొడుతానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తానే తెలియదు, వస్తానే ఉన్నాయి. నన్నెవ్వరు అంత చేయలేరు. ఇలా కూర్చొని ఉంటే ఇవి కొడతానే ఉంటాయని నేనైతే కొద్దిసేపు అయితే నడిచా. ఇక్కడైతే Z+ సెక్యూరిటీ అయితే ఉంది. వీటి దొరికితే నా పని అయిపోద్దని బండి తీసుకుని అయితే పారిపోయా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అండ్ ఏజ్ కింద ఫ్రెండ్స్ కొత్త చూస్తే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.